అతని మాజీ శాసనసభ్యుడు శ్రీధర్ బాబుకు నాకు పోటీ జరగబోతా ఉన్నదో అంతకంటే ధీటుగా ఈ గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహి అభ్యర్థికి అంతకన్నా పెద్ద ఎత్తున పోటీ జరగబోతా ఉన్నది. ఈ పోటీలో పూర్తిగా విశ్వాసం ఉన్నది మాకు. ఎంపీటీసీ అభ్యర్థి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన శ్యామల. బడుగు బలహీన వర్గాలంటే ఉన్నత వర్గాలలో పుట్టిన వ్యక్తులు కూడా మేము కూడా బలహీన వర్గం అని చెప్పుకుంటారు. అట్లా కాకుండా బీసీలలో ఎవరు కూడా గుర్తించినటువంటి కులము చాకలి కులము. చాకలి కులం నుంచి ఒక మహిళ ముందుకు వస్తా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ అనేక కుంభకోణాలకు అధ్యక్షుడు, అనేక అవినీతి కార్యక్రమాలకి అధ్యక్షుడు అని అన్ని కార్యక్రమాలలో దోపిడీకి అధ్యక్షుడైనటువంటి పివి రావు అనే ఒక మూర్ఖునికి ఈ చిన్నారి చాకలి శ్యామల పోటీ ఎదుర్కోబోతా ఉన్నది. ఈ పోటీలో నిలుచున్నటువంటి ఈ చెల్లమ్మకు మద్దతుగా వస్తా ఉన్న కుటుంబ సభ్యులు కూడా, కుల సభ్యులు కూడా బెదిరించి రాకుండా చేసినారని చెబుతా ఉన్నారు. నేను వాళ్ళ కుల సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు మీ కులాన్ని చూసినటువంటి వాళ్ళు లేరు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ కులాన్ని గుర్తించినారు. మిమ్మల్ని బెదిరించిన వాళ్లకు ఒకటే చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము ఇంకా నుండి బట్టలు ఉతకము, ఆ బట్టలు ఉతికేటువంటి బండను మీ వీపులను చేసి మీ వీపులను సాగు చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లా చెప్తే తప్ప వీళ్లకు బుద్ధి వచ్చే అవకాశం లేదు. ఒక ద్రోహికి బాధపడితే ఈ చరిత్ర మనల్ని క్షమించదు. చరిత్ర మనల్ని క్షమించదు. కనుక మేము ఈ శాఖలను నిలబెడతామని ఆలోచించినప్పుడు అంతకంటే ముందుగానే ఒక ఆలోచన చేసాము. రత్నాపూర్ ప్రజలు ఎవరో చెప్తే, ఎవరో మభ్యపెడితే మోసపోయి మభ్యపడే వాళ్ళు కాదు. ఈ ప్రజలకు చైతన్యం ఉన్నది. ఈ ప్రజలు ఆలోచిస్తారు. ఎవరో చెప్పు చేతులలో ఉండరనే ఒక పూర్తి విశ్వాసంతో ఖచ్చితంగా ఒక బీద అమ్మాయిని గెలిపించుకుంటారనే ఒక విశ్వాసంతో వాళ్లకు బుద్ధి రావాలంటే ఇటువంటి బీద వాళ్ళని గెలిపించి ఈ 10 జిల్లాలలో ఎవరు కూడా రజక కులాన్ని ఆశీర్వదించలేదు. మేము ఆశీర్వదించి ఒక తెలంగాణ జిల్లాలలోనే మా స్థానం అంటూ గొప్ప స్థానంగా నిరూపించుకునే తెలివితేటలు ఉన్న వాళ్ళగా మేము అనుకోని ఇవాళ ఈ అమ్మాయిని నిలబెట్టడం జరిగింది. కనుక క్షుణ్ణంగా ఆలోచించి ఓట్లు వేయాలని చెప్తా ఉన్నాం. ఇది ఆయన గారి చేతులు అయితే 1-2 కావు పాపం. ఆయన ఎక్కడ వీలుంటే అక్కడ దోపిడీ, ఎక్కడ వీలుంటే అక్కడ ఏ కార్యక్రమాన్ని చేస్తానికి కొన్ని కార్యక్రమాలు అయితే రాత్రిపూట కూడా కొంతమందిని తీసుకుపోయి కొంతమందిని సంతోషపెట్టి కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తాడు ఆయన గారు. ఆయన గారికి వెళ్లతో పెట్టిన విద్యలు చాలా ఉన్నాయి. ఆయన లీలలు, ఆయన పేరుకు దొర, చేసేది మాత్రం అవినీతి. ఆయన కుటుంబంకి అన్ని కావాలి. ఇక్కడ బీద ప్రజలు ఆయన కనబడరు. వాళ్ళ అమ్మ అంగన్వాడీ వర్కర్ అట, వాళ్ళ అమ్మమ్మ ఆయా అట, భార్య సీఏ అట, సాక్షా భారతి కోఆప్టివ్ వర్కర్ ఎదురట.
తమ్ముడు గ్రామదీపిగా జేఏసీగా పనిచేస్తాడట. ఇక పివి రావు గారు అయితే ఒక నీకు రిపోర్టరు, ఒక నీకు కాంగ్రెస్ కండువా, కాంట్రాక్టరు, మర్దలు ఏపీఓ, ఇన్ని పోస్టులు కుటుంబాల్లో ఉన్నాయా? పేరుకు మాత్రం దొర. మరి దొరలకు ఎన్ని పోస్టులు అవసరమా మనం అడగాలి. మరి అడగకపోతే ఎవరు అడగాలి? ఇక చాకలు బట్టలు ఉతికినట్టు ఉతుకోకపోతే ఎవరు ఉతకాలి? కనుక ఇవాళ చాకలకు ఇచ్చింది వీళ్ళను బట్టలు ఉతికినట్టు ఉతుకొస్తారని ఇవాళ చాకల అమ్మాయిని పెట్టడం జరిగిందనే విషయాన్ని మేము ముందుస్తా ఉన్నాం. ఇంత మంచి అవకాశం, ఇన్ని పదవులు, ఇన్ని పోస్టులు ఒక 20 కుటుంబాలు బతుకుతాయి. కానీ ఒకటే కుటుంబానికి 20 పదవులు ఉన్నాయి, పోస్టులు ఉన్నాయి. ఇక మంత్రి గారైతే ఇటువంటి పివి రావులను ఊరికొక్కలు పెట్టుకున్నాడు. ఊరికొక్కలు పెట్టుకొని నేను మాత్రం మంచూరిని, పివి రావుల దొంగలని వాళ్ళ చేత దోపిడీ చేసి తీసుకున్న విషయాన్ని మాత్రం ప్రజలకు చెప్పడాయన. కనుక ఇవాళ ఈ శ్రీధర్ బాబు పెట్టినటువంటి వ్యక్తులను చిత్తుగా ఓడించాల్సిన పరిస్థితులు ఇవాళ ఆసన్నమై ఉన్నాయి. చాకలి రేవులుగా వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళను పెడితేనే తప్ప వీళ్ళకు గుర్తించే అవకాశం లేదు. కనుక రత్నాపూర్ ప్రజలు కోరుతా ఉన్నాం, ఈ రోజు నా చెల్లెని గెలిపించుకోవాల్సిన అవసరం మీ పైన ఉన్నది. దుర్మార్గులకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితులు ఆసన్నమైనవి. దొంగలకు, దోపిడీదారులకు, అవినీతి పరులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది. ఓటు ద్వారా తప్ప వేరే పద్ధతిలో బుద్ధి చెప్పే అవకాశం లేదు. వాళ్లకు బుద్ధి రావాలంటే ఓటు ద్వారానే చెప్పాలి. ఓటు ద్వారా తప్ప మనం ఏదో పద్ధతిలో బుద్ధి చెప్తే వాళ్లకు తెలివచ్చే అవకాశం లేదు. కనుక తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబానికి అండగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి వీళ్ళను ముందు నడిపించడంలో వెనుక ఉండి మద్దతు పలుకుతా ఉన్నది. ఈమె గెలుపు తర్వాత, ఇక్కడ ఎమ్మెల్యే మార్పు తర్వాత ఈ ఒక్క పోస్టు కూడా ఈ కుటుంబానికి ఉండకూడదనేది. ఇక్కడ ఉన్నటువంటి 20 కుటుంబాలను ఆదుకుంటే ఈ పోస్టులన్నీ కూడా జేఏసీ కాంట్రాక్టులు పోతాయి, అన్ని పోతాయి. ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. నా చాకలి చెల్లెమ్మ, చాకలి ఐలమ్మై ఉభెత్తున ఓటు పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. కనుక రత్నాపూర్ ప్రజలకు ఇంత మంచి అవకాశాన్ని చాలా మంది ముందుకు వస్తలేదు కావచ్చు, వెనుక ఉంటున్నారు కావచ్చు, భయపడతా ఉన్నారు కావచ్చు. ఓటును మాత్రం ఎవరు చూడరు, ఓటు దగ్గరికి ఎవరు రారు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా దొంగలకు, దోపిడీదారులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నా చెల్లిని గెలిపించుకోవాలి. చెల్లిని గెలిపించుకొని కమాన్పూర్ మండల ప్రజలు తెలివికల్ల వాళ్ళు, చైతన్యవంతులు అనేది చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నదని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాబో 6వ తారీఖు ఎన్నికలలో, రాబో 6వ తారీఖు నాడు ఎన్నికలలో 2 గుర్తులు కారు గుర్తుల మీద, 2 గుర్తులు కారు గుర్తు మీద ఓటేసి మా చెల్లెని, మా బ్రదర్ను, సంపదను జెడ్పీటీసీగా గెలిపించుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో, తెలంగాణ ఈ ప్రాంతం వాళ్ళు కొట్లాడి, ఈ ప్రాంతం వాళ్ళు కష్టపడి జై తెలంగాణని సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ తెలంగాణ అన్న రోజు ఈ పివి రావు లాంటి వాళ్ళు సీఐలను, ఎస్ఐలను పెట్టుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిపించి కేసులు పెట్టించి భయప్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తులు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ముందరికి వస్తే తెలంగాణ ప్రజలు మనల్ని క్షమించరు. తెలంగాణ ఫలాలు మనం తినము. దోపిడీదారులకు అడ్డంగా ఉండండి, వాళ్ళను రానివ్వకండి, వాళ్ళకి ఇక్కడనే జన్మగీతం పాడండి. మన మీద బలైన వర్గాలకు సంబంధించినటువంటి టైం ఉన్నప్పుడు దొరలు, టైం లేనప్పుడు మాకు మేము బీదోళ్ళమని చెప్పుకొని వచ్చే వాళ్ళను తరిమేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ, ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఈ గ్రామ ప్రజలకు, చైతన్యవంతమైనటువంటి ప్రజలని కారు గుర్తు ఓటేసి 10 జిల్లాల్లోనే రత్నాపూర్ ప్రజలంటే తెలివికల్ల వాళ్ళని, గొప్ప వాళ్ళని, మార్పుకు నాంది పలుకుతారని చూపించుకుంటారనే విశ్వాసాన్ని మీ ముందస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నాయకత్వం
రావాలి